The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. తెలీదన్న అది ఏం చెప్పారు నీకు? ఏం చెప్పలేదు. ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేషన్ ఇస్ డన్, యు ఆర్ డన్. దాని తర్వాత మళ్ళీ ఒక అసలు ఎవరు వచ్చి మాట్లాడింది కూడా లేదు. నన్ను మళ్ళీ తీసుకుంటే ఒక ఫుల్ స్టాప్ అయిపోయిందన్న. మళ్ళీ తీసుకుంటే అదృష్టమే అది. అంటే మేబీ పబ్లిక్ నిజంగా కావాలి అనుకుంటే, నిజంగా ఓటింగ్ ఉంది అనుకుంటే దే విల్. ఇప్పుడు నువ్వు ఓటింగ్ లో ఉంటావా? ఓటింగ్ లో ఉండదు, ఎందుకంటే ఓటప్లు ఇచ్చాను. ఓటప్లు సంపాదించాను కదా. ఓటప్లు ఇచ్చినా కూడా బట్ ఈ 5 ఎపిసోడ్స్ ఉంటాయి కదా, దాని ఓటింగ్ అన్నా ఉంటది కదా. సో అదే చెప్తున్నా, దర్ ఇస్ నో క్లారిటీ. ఇప్పుడు మాకు కానీ వాళ్ళకి కానీ మాకు ప్రాపర్ ప్రోటోకాల్ అనేది మేము ఉంటామా లేదా అనేది సెకండరీ. బట్ నేను జర్నీ ఎంజాయ్ చేశాను. షూటింగ్ అంత లొకేషన్ వెరీ హ్యాపీ. అంటే సెలబ్రిటీస్ తోటి ఇప్పుడు నవదీప్ గారు కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను మాట్లాడినప్పుడు కానీ, నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు కానీ, అభిజిత్ గారిని రిటర్న్ నా కోసం స్టేజ్ దిగి వచ్చి వెన్ ఐ డిడ్ దోస్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ మెమరీస్. నేను ఇప్పుడు అవి షేర్ చేయను. యూ విల్ వండర్ యాక్చువల్లీ, ప్రసన్న ఇన్ని చేయగలుగుతాడా అంటే. నా అన్ని టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు అనిపిస్తుంటది. ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఏం చేయలేడు కాదు, అన్ని చేయగలదు. సో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు కాబట్టి వస్తే నా అదృష్టం, కాకపోతే ఇక ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. చలో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ ఎంజాయింగ్ మీ అనేది నాకు అనిపిస్తుంది. అది అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది అన్న. ఇప్పుడు 45 members వచ్చారు స్టేజ్ మీదకి. జడ్జిమెంట్ ఎలా ఉందన్న? రైట్ వేలో తీసుకున్నారని అనుకుంటున్నావా? రైట్ వే అన్న, అదైతే 100% షూర్. దట్స్ రైట్ వే. ఎందుకంటే నాకు తెలిసి పాత అన్ని కూడా మైండ్లో పెట్టుకునే దే టుక్ అ ప్రాపర్ జడ్జ్మెంట్. అంటే ఎవర్ ఫిట్, యు ఆర్ నాట్ అనేది. అంటే ఇది ఒక్కదాంతో అయిపోలేదు, సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారన్నా. ఇప్పుడు ఒకదాంతో ఫైనల్ చేయలేదు ఎవరిని. మరీ ఎక్స్ట్రీమిటీ ఉంటే ఫస్ట్ రౌండ్లో తీసేస్తారు, కానీ బెస్ట్ అనిపించిన వాళ్ళని వాళ్ళు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సెలెక్షన్ అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లేను కాబట్టి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి టాప్ 5కి వెళ్ళిపోయాను డైరెక్ట్. సో ఆబ్వియస్లీ నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. సో వాళ్ళ ఫీలింగ్ మనం చెప్పాలంటే టాప్ 5 నన్ను డైరెక్ట్ టాప్ 5లో పంపించారు అప్పుడు అగ్ని పరీక్షకి. అచ్చా టాప్ 5 అంటే ఇంక లోపలికే కదా, బిగ్ బాస్కి కాదు కదా. ఓకే, ఇందులో టాప్ 5కి వెళ్ళే వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్తారా? అది రాంగ్ క్యాలిక్యులేషన్ కాదా? అట్లా అనుకుంటే ఎప్పుడో కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చుంటుండే. అట్లా కాదు కదా. అంటే యూ ఇంప్రెస్ దేర్, బట్ యూ హ్యావ్ టు ఇంప్రెస్ ఇన్ ది గేమ్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు ఏ పరంగా చూస్తే నాకు తెలియదు. నాకు నా పరంగా ఐ హావ్ గివెన్ మై బెస్ట్ అని నా ఫీలింగ్ ఉండే. వాళ్ళ పరంగా వాళ్ళకి ఏం నచ్చలేదని నేను జడ్జ్ చేయలేను వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చెప్పింది రైట్. దట్స్ ఇట్. బిందు మాధవి విషయం వస్తే, అండ్ మాస్క్ మ్యాన్తో నువ్వు మాట్లాడావా? మాట్లాడావు. మాస్క్ మ్యాన్ కన్వర్జేషన్ అండ్ బిందు మాధవి కన్వర్జేషన్ చూసావా ఎపిసోడ్? ఇప్పుడు మీ ఎపిసోడ్లో చూసుకున్నావా? నేను యాక్చువల్లీ ఫార్వర్డ్ చేసి చూసాను, ఎందుకంటే నైట్ రిలీజ్ కదా, 12 o'clock రిలీజ్. ఇప్పుడు బేసికలీ ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, అదే ఫాలో అవుతాను వాట్ ఆల్ హస్ హ్యాపెండ్. నేనైతే ఇప్పుడు నైట్ అన్ని ఎపిసోడ్ చూడగా నా ఎపిసోడ్ చూసి పడుకున్నా నేను. అంటే ఇప్పుడు ఏదైనా మీ ఎపిసోడ్ చూసుకుని ఆపేస్తావా? లేదు, ఐ సీ ఎవ్రీథింగ్. కానీ నాకు అంత టైం దొరకలేదు ఈరోజు. ఇప్పుడు నేను మార్నింగ్ నైట్ 12 అయిపోయింది రిలీజ్ అయ్యేసరికి. నేను చూసాను, పేరెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి నేను పడుకున్నా. నేను లేటర్ ఆన్ నేను అన్ని ఎపిసోడ్ చూడడానికి టైం దొరకలేదు ఈరోజు యాక్చువల్లీ. మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఆర్ ఎల్లుండో కూర్చొని ఐ విల్ వాచ్ ఎవ్రీథింగ్. సెలక్షన్స్ ప్రాసెస్లోకి నేను ఫస్ట్ ప్రాసెస్లోకి వస్తా. ఎలా కాంటాక్ట్ అయ్యారు బ్రో మీరు వీడియో పెట్టగానే? లేదు, డైరెక్ట్ జూమ్ కాల్ సేమ్ ప్రాసెస్. ఐ మీన్ మన వీడియో చూసి దట్ ఇస్ ద ఫస్ట్ అప్రూవల్. సో వాళ్ళకి నచ్చితే మనం సీరియస్గానే జెన్యూన్ ఉన్నామా లేదా అని వాళ్ళకి తెలిసిపోద్ది. సో ఐ మీన్ వాళ్ళు అంతమందిలో వాళ్ళు పిక్ చేయాలన్నా కూడా కష్టమే. సో సమ్ యూనిక్నెస్ ఉండాలి కాబట్టి జూమ్ కాల్ అయిపోతుంది నీకు. జూమ్ కాల్ తర్వాత దెన్ నెక్స్ట్ గ్రూప్ టాస్క్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, గ్రూప్ డిస్కషన్. అక్కడ కూడా పర్ఫామ్ చేయాలి, అక్కడ కూడా పర్ఫామ్ చేయకపోతే నిల్. ఈ 10 రోజులు మీరు ఉండిపోయారు అక్కడే వాళ్ళ దగ్గర? 10 రోజులు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్ లేవు బ్రో మా దగ్గర. ఇప్పుడు అర్థమైందా బిగ్ బాస్ లో ఉన్న దగ్గర ఫోన్లు ఉండవు? అదొక అడ్వాంటేజ్ బ్రో, అదొక అడ్వాంటేజ్. యాక్చువల్ నేనేంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్లు వాడతారు అంటే కామన్, అసలు ఫోన్లు వాడతారు అని అంటుంటారు కదా. అర్థమైందా? ఛాన్సే లేదు బ్రో. ఇప్పుడు ఫోన్ ఇచ్చేది ఉంటే నువ్వు ఇక్కడిక్కడ పబ్లిసిటీ అక్కడక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే దట్స్ ద బెస్ట్ థింగ్. నువ్వు పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫోన్ ఉంటుంది నీ దగ్గర. ఫోన్ ఉంటే నువ్వు వాడి గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు బ్రో? ఏం తెలుసుకోలేము. అంతే. అంటే నేను చెప్తున్నా, చాలామంది సోషల్ మీడియాలో అసలు రియల్గా జరుగుతుందా షో, అసలు ఇది అవుతుందా,
నిజంగా ఫోన్లు ఉంటాయా, ఫోన్లు వాడతారు సీన్ లేదు అంటే కామనర్స్ అందరికీ అలాగే అనుకుంటారు కదా బ్రో. లేదు లేదు లేదు, ఫోన్స్ ఇచ్చేది ఉంటే మీరు చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది అని నా పాయింట్. ఫోన్స్ మన దగ్గర ఉండవు 100%. అది ఇంకొక పాయింట్, ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు తోకొని బయట వేసుకోవాలనుకోరు కదా ఫోన్లు పెట్టుకొని. అంతే ఆబ్వియస్ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే అందరు మైండ్ సెట్ ఒక 40 మందిలో ఎవరి కెమెరా ఎక్కడ పెడితే ఎవరు తెలుసు. అవును. సో ఫోన్స్ మన దగ్గర ఉండనే ఉండవు. అది సింపుల్ లాజిక్. అది ఇంతమంది అంత పెద్ద సెట్ లో ఉన్నప్పుడు లీక్స్ వస్తాయని తెలిసినప్పుడు ఫోన్ పెట్టుకుంటారన్న బేసిక్ తెలియక చాలా మంది అలా మిస్కన్సెప్షన్. ఇప్పుడు వచ్చిన ఎవరైతే కామనర్స్ ఉన్నారో 45 మంది కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేస్తానన్నా, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్. నువ్వు వన్ ఆఫ్ ద పర్సన్, మిగతా వాళ్ళందరి గురించి అడుగుతున్నా. వెన్ టాలెంట్ ఈస్ దేర్, వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్లీ అలైన్. అంటే ఇప్పుడు బేసికల్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెము ఎవరిని కూడా వాళ్ళ క్యారెక్టర్ బేస్ చేసుకోలేము. తన లైఫ్లో ఏం స్ట్రగుల్ ఉన్నాడో దట్ ఈస్ డిఫరెంట్. తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అదే అక్కడ ఉన్న వాళ్ళందరూ కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడిగా. లేదు ఇదే పాయింట్. ఎందుకని ఏం లేదు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఈ బేసిస్ పైన అంటలేను. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ కామనర్, అ సెలబ్రిటీ. ఓకే, సెలబ్రిటీ కానంత వరకు ఈజ్ అ కామనర్. ఎందుకు చెప్పనా, ఇప్పుడు సెలబ్రిటీ అనేది ఫ్యాన్ బేస్. ఇప్పుడు ఆ బేస్ రావాలనుకో వాళ్ళు దేనికని తెగిస్తారు. వీళ్ళంతా నీ మామూలు ఎట్లా చెప్పాలి ఇది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, ఇప్పుడు నా పద్ధతి చాలా మంది నచ్చుతుంది. ఓకే, నా పద్ధతి నచ్చుతుంది, నేను చూసే వీడియోలు నచ్చితే వాళ్ళకి. సో వాళ్ళతో నేను డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా కూడా దే ఆర్ లైకింగ్ మై కంటెంట్ అండ్ ఆల్. సో అట్లనే మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా తన ఉంటారు అన్న దాంట్లో. సో ఐ డోంట్ థింక్ సో ఇన్ఫ్లుయెన్సర్స్ కామనర్స్ అనేది అది కామనర్స్ కిందకే వస్తుంది అన్న. ఎందుకంటే డైరెక్ట్ సెలబ్రిటీ తీసుకోవడం వేరు. ఐ డోంట్ థింక్ సో అన్న. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నాదే తీసుకోండి ఎగ్జాంపుల్. నాకు ఫ్యాన్ బేస్ లేదు బయట. ప్రసన్న అంటే హీఈస్ గుడ్. ఇప్పుడు ప్రసన్నకున్న ఫాలోయింగ్కి నా వీడియోలోకి రీచ్ కూడా ఎక్కువ పోదు. 2 పాయింట్స్ ఇప్పుడు నువ్వే చెప్పావు. ఒక పాయింట్ ఏమన్నా ఫస్ట్ అడిగినప్పుడు అంటే అనుకోను, కామనర్స్ అంటే అనుకోను అనుకోను అన్నప్పుడు నీ మనసులో ఒక పాయింట్ ఉంటుంది. లేదు అంటే మనకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ఓటింగ్ ఆర్ సంథింగ్. లేకపోతే వాళ్ళు కామనరే కదా. కామనర్ అలాగే అవుతుంది. వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు కామనర్ అంటే ఎవరు? నార్మల్ పర్సన్, కెమెరామెన్ తీసుకుని కామనర్. 50-40 అలా ఏమన్నా నీ ఒపీనియన్? అలా లేదు 50-40. ఇప్పుడు కంపీట్ చేయడానికి ఎవరైతే రూపాయలు సెలబ్రిటీతో కొట్లాడాలా? ఎవరైతే ఏముంది, నీకు ఆ మైండ్ థాటే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎవరు ఎదురుగా ఉన్నా కూడా నువ్వు కొట్లాడడం ఇంపార్టెంట్. ఆర్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అది ఏదున్నా కూడా, ఇప్పుడు అంతమంది ఉన్నా కూడా దే ఆర్ పీపుల్ హూ కుడెంట్ పర్ఫార్మ్ ఆల్సో. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్స్ట్రీమిటీ ఉంది నాకు అని అనుకుంటే దాన్ని ఏం చేయలేం. ఓకేనా? అంటే మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి, మనకున్నారు మనం గెలిపిస్తారు అనుకోవడం, అది మిస్కన్సెప్షన్. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నా, 2 days నుంచి నేను నా వీడియోస్ చూస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పబ్లిక్ రియాక్టింగ్ టు మీ లైక్ దట్. నాకు ముందు కూడా రియాక్ట్ అయ్యేటోళ్ళు. ఇది చాలా డిఫరెంట్ ఇది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రాత్రి నాకు ఇన్ని ఫాలోవర్స్ పెరిగిపోతే 800 మంది అన్న గుర్తుపడుతున్నారు ఇప్పుడు బయట. ఇప్పుడే గుర్తుపెట్టారట బయట. సో అదే హ్యాపీ ఉందా? హ్యాపీగా ఉంది, భయంగానే ఉంది. ఎందుకు భయం? భయం లేదు, ఇక ప్రైవేట్ లైఫ్ ఎట్లుంటుంది అనేది తెలియదు కదా. ఎవ్రీథింగ్ రేపు టెక్నాలజీ ఇస్ టూ డిఫరెంట్. భయం కూడా ఉంటుంది ఎవరికన్నా కూడా. చిన్న మిస్టేక్ చేసిన అనే మిస్టేక్ అన్నా కానీ మనం ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ కానీ అట్లా చిన్న ఏమైనా అయినా కూడా ఇంపాక్ట్ అయిపోద్ది అది.